హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి సొరకాయ పప్పు, ఇంకా పొటాటో ఫ్రై 2 కూడా చాలా బావుంటాయి. సొరకాయ పప్పు దీనికోసం నేను 1 కప్పు కందిపప్పుని బాగా శుభ్రంగా వాష్ చేశాను 2, 3 సార్లు. వాష్ చేసిన తర్వాత పప్పులోకి ఒక 2 కప్పుల వాటర్ యాడ్ చేసేసి 1 గంట పాటు నానబెట్టి పక్కన పెట్టేశాను. పప్పు నానితే తొందరగా ఉడుకుతుంది కదా! అందుకని అలా చేశానండి. ఇప్పుడు మనము కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుందాము. ఇక్కడ నేను లాస్ట్ టైం సొరకాయ టమాటో కర్రీ చేశాను కదా! దాంట్లో సగం మిగిలిపెట్టేసానని చెప్పాను కదా! ఆ నెక్స్ట్ డే ఇది చేశానండి సొరకాయ పప్పు. అయితే సొరకాయని మొత్తం పీల్ చేసేసి వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. మనం పప్పులో వేసి ఉడికించేస్తాం కదా! కాబట్టి మనం చిన్న ముక్కలుగా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. పెద్దవిగానే కట్ చేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ కూడా తీసుకున్నాను. దాన్ని కూడా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నా. ఇంకా టమాటోస్ అండి చాలా చిన్నవి దొరికినాయి. టమాటోస్ అయితే ఒక 10, 11 యాడ్ చేశాను. వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు గానీ టమాటోస్ మాత్రం చాలా వరకు అన్నీ పురుగులొచ్చేసి అసలు బాలేవు. చూసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి మీరు చేసే కర్రీస్‌లో. అయితే టమాటోస్‌ని కూడా బాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు నానిన పప్పు ఉంది గదా! కుక్కర్‌లోకి పప్పుని యాడ్ చేసుకుందాం. 1 కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. పప్పు బాగా నానింది కాబట్టి. నానకపోతే ఇంకో 1 గ్లాస్ వరకు వాటర్‌ని ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, ఆనియన్స్, టమాటోలు, ఇంకా కారానికి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. పసుపు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి. రబ్బర్ ఇంకా విజిల్ కూడా పెట్టండి. చెక్ చేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈలోపు మనకి అది ఉడకడం, ప్రెషర్ పోవడానికి కొంచెం టైం పడుతుంది కదా! సో, మనం ఇక్కడ పొటాటో ఫ్రై చేసుకుందాము. పొటాటోస్ అయితే నేను ముందుగానే కట్ చేసి పెట్టేసానండి. పొటాటోస్ మనకి ఎప్పుడూ కూడా ప్యాన్‌కి అతుక్కోకుండా ఫ్రై అవ్వాలి అనుకుంటే పొటాటోస్‌ని 1 గంట పాటు ఉప్పు వేసిన నీళ్ళల్లో పెట్టేసేయండి. నాన్ స్టిక్ ప్యాన్‌కే కాదండి, స్టీల్ ప్యాన్‌కి కూడా మనకి పొటాటోస్ అతుక్కోవు అలా ఎక్కువసేపు వాటర్‌లో ఉంచడం వల్ల. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకోండి. 2, 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 కట్ చేసిన పచ్చిమిరపకాయలు, మధ్యలో కట్ చేసిన పచ్చిమిర్చి, తర్వాత పొటాటోస్‌ని కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఇప్పుడు అందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేస్తూనే ఉండండి. మనకి మొత్తం బాగా లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్‌లో పెట్టకపోతే మనకి మాడిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాటర్ ఏం వేయట్లేదు కదా! పైగా మనకి పొటాటోస్ కూడా కొంచెము సాఫ్ట్ అవ్వకుండా బాగా క్రిస్పీగా రావాలి. కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి మూత జస్ట్ 1 నిమిషం అలా పెడుతూ మళ్ళీ తీస్తూ ఒక 2, 3 సార్లు అలా చేస్తూ ఫ్రై చేసుకోండి. లేదంటే పొటాటో బాగా మెత్తగా అయిపోతుంది. అలా ఉంటే బావుండదు. కొంచెం హార్డ్‌గానే క్రిస్పీగా ఉన్నట్లుంటే బావుంటుంది ఫ్రైకి. మెత్తగా అయిపోతే మనకి పూరి కూర ఉన్నట్టు ఉంటుంది. కొంచెం అది బాగోదు. కాబట్టి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. అంటే పప్పుకి కాంబినేషన్‌గా. ఇలా మూత పెట్టి ఉడికిస్తూ, చెక్ చేసుకుంటూ, ఫ్రై చేసుకుంటూ ఉడికించండి. మొత్తం కింద నుంచి పైకి మొత్తం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని చూడండి. స్పూన్‌తో కానీ, లేకపోతే నైఫ్‌తో కానీ చెక్ చేసి చూడండి. ఈజీగా మనకి సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేశాను. తర్వాత కారానికి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకోండి. కారంని వేసిన తర్వాత కారంలో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోవాలి. కారంలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు లో ఫ్లేమ్‌లోనే పెట్టండి. అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్‌లోనే చేసుకోండి. అప్పుడే బావుంటుంది టేస్ట్. కారం అంతా కూడా బాగా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం అలా మిక్స్ చేసేసేయండి బాగా. తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. చాలా బావుంటుందండి ఇది. ఒకసారి ట్రై చేయండి. అసలు మనం ఏం వేయలేదు. జస్ట్ తాలింపు పెట్టినట్లే అంతే. చాలా సింపుల్. చాలా టేస్టీగా ఉంటుంది కానీ. ఇంకా మనకి పప్పు గూడా బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను ఇందాకే. తర్వాత పప్పు ప్రెషర్ కూడా పోయుంటుందండి. ఈలోపు మనము చింతపండుని నేను ముందే నానబెట్టి పెట్టాను. ఆ చింతపండుని అందులో ఉన్న రసంని మొత్తం బాగా సెపరేట్ చేసేద్దాం. నేను చింతపండు ఎప్పుడు గూడా డైరెక్ట్‌గా వేయనండి. ఏదో ఎప్పుడన్నా ఒకసారి వేస్తాను. చాలా ఎక్కువ శాతం నేను చింతపండు రసమే యాడ్ చేస్తాను.
ఎందుకంటే మనకు ఆ పీచు అవన్నీ ఉంటాయి కదా! అది ఎక్కడన్నా వస్తుందేమో ఫుడ్‌లో అన్నట్లుగా నేను చింతపండు రసంనే యాడ్ చేస్తాను. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసేయండి. కుక్కర్ మూత ఎప్పుడు గోడ వైపుకి ఓపెన్ చేయండి. మన సైడ్ ఓపెన్ చేస్తే ఆవిరి మన చేతికి కానీ, మన ఫేస్‌కి కానీ తగులుతుంది వేడి. అలా కాకుండా ఆపోజిట్ గోడ వైపుకి కుక్కర్ మూతను తీయండి ఫస్ట్. తర్వాత పప్పునంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. జస్ట్ అలా ఒక నిమిషం అలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగిచ్చేసి స్టవ్ పైన పెట్టేసేయండి పప్పు. ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండు ఉంది కదా! ఆ రసంనంతా కూడా వేసేసేయండి. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. లో ఫ్లేమ్‌లో పెట్టి ఇంకా పప్పుని ఉడికించండి. పప్పు ఉడుకుతుండగా ఇంకో పక్కన వేరే స్టవ్ ఉంది కదా! ఆ స్టవ్‌లోకి చిన్న పాన్ పెట్టేసుకోండి తాలింపు కోసం. పాన్‌లోకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకోండి చాలా బావుంటుంది. తర్వాత ఇంగువ, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా తాలింపులోనే వేసేసేయండి. వేసేసి లో ఫ్లేమ్‌లో తాలింపును బాగా వేగనివ్వండి. మొత్తం బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి మరుగుతున్న పప్పులో వేసేసేయండి. తీసుకెళ్ళి పప్పులో వేసేసేయండి. చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి సొరకాయ పప్పు ఈ స్టైల్‌లో. కొన్ని చిన్న చిన్నవి చెప్పాను కదా! మెంతులు ఇలాంటివి, అలాంటివి వేసుకోండి. చాలా బావుంటుంది. పప్పు మనం రెగ్యులర్‌గా చేసే కంటే ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతే అండి. ఇవాళ మేము చేసుకున్న లంచ్‌లోకి ఈ 2 రెసిపీస్ అయితే చేసుకున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. చాలా బావుంటాయి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అంతే అండి. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి రెసిపీస్ ఏమన్నా కావాలనుకుంటే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అంతే అండి. బాయ్.